హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరు గ్రామ పంచాయతీకి ఈరోజు వెళ్తున్నాము. 24 పంచాయతీ సెక్రటరీలందరూ గతంలో పైలట్ ప్రాజెక్టులో ఇందిరమ్మ ఇల్లు పని స్టార్ట్ అయింది. అక్కడికి ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం వెళ్తున్నాము. ఏఈ గారు, ఎంపీడీఓ గారు, 24 గ్రామాల సెక్రటరీలు అందరము అక్కడికి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఈ ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పోయటము, బేస్మెంట్ లెవెల్ ఎలా పని జరిగింది, తర్వాత రూప్ లెవెల్ ఎలా జరిగింది, బిల్లులు 3 దశల్లో వస్తాయి. సో అది ఏ విధంగా ఉంటుంది అనే దానికి మాకు అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఈరోజు కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మేము తుమ్మలచెరు గ్రామానికి చేరుకున్నాము, మేమందరం సెక్రటరీలు అందరము. తర్వాత ఇది తుమ్మలచెరు గ్రామ పంచాయతీ. సో ఇక్కడ నుండి ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత బెనిఫిషరీ సైట్కి మేము ఇక్కడ బయలుదేరాము. సో ఇక్కడ ఒక బెనిఫిషరీకి ముగ్గు పోయడం జరిగింది. సో దీని 400 నుండి 600 చదరపు గజాలు, అంటే ఈ 20 అడుగుల నుండి 24 అడుగుల మధ్యలో పొడవు వెడల్పు పెట్టుకోవాలి. ఎంపీడీఓ గారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా ఏఈ గారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. తుమ్మలచెరు సెక్రటరీ గారు ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టులు ఇందిరమ్మ ఇల్లులు స్టార్ట్ చేశారు కాబట్టి 3 దశలలో యాప్ ద్వారాగా ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అతని యొక్క ఎక్స్పీరియన్సెస్ని మాకు వివరించడం జరుగుతుంది. సో ఇక్కడ దాన్ని ఫస్ట్ దశలో గ్రౌండ్ లెవెల్ దశలో ఎలా ఆన్లైన్ చేయాలి, ఆ బెనిఫిషరీని, ఆ బ్యాంక్ అకౌంట్ని, మిగతా డీటెయిల్స్ని తీసుకొని అక్కడ అనేది. తర్వాత ముగ్గు పోసిన తర్వాత గుంతలు తీసే సైటు ఇంకొక బెనిఫిషరీ దగ్గరికి వెళ్ళాము. అతన్ని గుంతలు తీస్తున్న పని జరుగుతూ ఉంటే అక్కడ ఆ ప్లేస్ని చూడడం జరిగింది. సో ఇక్కడ మొత్తం 9 గుంతలు తీయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ బేస్మెంట్ లెవెల్, ఇది 2వ దశ ఆన్లైన్ చేయాలి. సో దీనికి మనకు బిల్లు అనేది వస్తుంది. సో ఈ దశలో కూడా మనం ఆన్లైన్ చేసి బెనిఫిషరీని అక్కడ పెట్టేసి, ఆమె బెనిఫిషరీ ఉంది, సో ఆమె డీటెయిల్స్ తీసుకొని ఆ కొలతలు సరిగానే ఉన్నాయా, బేస్మెంట్ లెవెల్ సరిగా కట్టారా అనేది వచ్చి ఆన్లైన్ చెక్ చేసుకొని తర్వాత యాప్ ద్వారాగా మనం ఆన్లైన్ చేస్తే మనకి మొదటి దశ బిల్లు రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, మంచిగా వీళ్ళు కొంత అమౌంట్ ఏర్పాటు చేసుకున్నారనుకుంటా. సో ఇంకా ఎడిషనల్గా మంచిగా కట్టుకుంటున్నారు. ఎవరైతే వాళ్ళ స్వతహాగా కట్టించుకోలేని పరిస్థితులలో మనకు సపరేట్గా సహాయం కూడా జరుగుతుంది. అంటే కాంట్రాక్టర్ సపరేట్గా వచ్చేసి ఆయనే మొత్తం అంతా కట్టి ఇల్లు అప్పచెప్పే బాధ్యతలు కూడా. సో ఇక్కడ మాకు ఒక కాంట్రాక్టర్ని కూడా చూసాం. సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ రూప్ లెవెల్ వర్క్ జరుగుతుంది. అది నెక్స్ట్ బెనిఫిషరీ ఇల్లుకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ గోడలు ఏ దశలో జరుగుతున్నాయి అనేది ఎంపీడీఓ గారు, ఏఈ గారు, మిగతా సెక్రటరీలు అందరం కలిసి చూడడం జరిగింది. సో ఇక్కడ రూప్ లెవెల్ ఏరియాలో ఒకటి కిచెను, బెడ్రూము, హాలు, సో ఇవన్నీ చూడడం జరిగింది. తర్వాత గ్రామ పంచాయతీ తుమ్మలచెరువుకి వచ్చేసి అందరము అక్కడ కూల్ డ్రింక్స్, వాటరు కొద్దిగా తీసి రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ సెక్రటరీలు అందరూ కొద్దిగా ఆల్రెడీ అటెండ్ అయ్యారు. వాళ్ళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ క్లారిఫై చేయడానికి మనకు అక్కడ కూర్చోవడం జరిగింది. సో చివరిగా ఈ బెనిఫిషరీ నుండి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది. మార్గ మధ్యలో నెల్లిపాక సెక్రటరీ గారు ఇక్కడ శనివారం కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేసుకోమన్నారు. అదేవిధంగా లంచ్ చేసి వెళ్ళమని చెప్పడంతో సో మేమంతా సెక్రటరీలు అందరము ఇక్కడికి వెంకటేశ్వర స్వామి గుడికి చేరుకోవడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటానికి భోజనాలు కూడా స్టార్ట్ అయ్యాయి. సో భోజనాలు మేము అక్కడ చేసుకొని కొంతసేపు రిలాక్స్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ తిరుగు ప్రయాణం చేశాము. సో ఇక్కడ భోజనాలు కూడా మంచి వెజ్ అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు నెల్లిపాక సెక్రటరీ గారు. సో ఇక్కడ సిబ్బంది అన్నదానం కార్యక్రమం ప్రతి శనివారం చేస్తారని చెప్పడంతో సో
మంచి భోజనాలు, రుచికరమైన భోజనాలు అందించడం జరిగింది. తర్వాత మజ్జిగ, తర్వాత ఇక మేము తిరుగు ప్రయాణం స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ దర్శనం తర్వాత సో చివరికి పార్కింగ్ ఏరియాకి వచ్చేసరికి ఇక్కడ గేదెలు మమ్మల్ని చూస్తున్నాయి. సో వాటి కదలికలను క్యాప్చర్ చేయడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి.